గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ, దాంతో పాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం. సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ 7వ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి ఏర్పడబోతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ 6వ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి, మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది. విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది అనే విషయాన్ని గమనించినప్పుడు, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశులలో ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి మరి సూర్యుడు 9, 10 స్థానాలలో చాలా మధ్యమమైనటువంటి ఫలితాలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉంటూ ఉంటాడు. తర్వాత కుజగ్రహాన్ని చూసినప్పుడు 10, 11 స్థానాలలో కుజగ్రహం అంటే 15 రోజులు చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది ధనుస్సు రాశి వారికి. గత కొంతకాలంగా ఉన్నటువంటి బిజినెస్లు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా రుణాల విషయాలు కావచ్చు, అటువంటివన్నీ కూడా చెల్లించే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి 11, అదేవిధంగా మరి 9వ స్థానాలలో బుధగ్రహం కనబడుతూ ఉన్నాడు. ఈ బుధుడు కూడా కొంతవరకు అనుకూలంగానే కనబడుతూ ఉన్నాడు. గురుగ్రహాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి 7ంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. కొత్త వ్యాపారాలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, రియల్ ఎస్టేట్ చేయడానికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహక బహుమతులు, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఇంక్రిమెంట్స్ అనేవి కూడా లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వారు అనుకున్నటువంటి పదవులు కూడా వచ్చే అవకాశం ఈ యొక్క కనబడుతుంది మరి వీరికి, ఈ ధనుస్సు రాశి వారికి. తర్వాత ధనుస్సు రాశి వారికి రాహు కేతువులను గమనించినప్పుడు రాహు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. కాబట్టి కొంతవరకు రాహు యొక్క స్థానం బాగానే ఉంది, కానీ కేతువు యొక్క స్థానం కొంతవరకు అనుకూలంగా లేదు. కాబట్టి కొంతవరకు వీరు సమాజంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మాట కరుకుదనం అనేది తగ్గించుకోవాలి, అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది శ్రేయస్కరం. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సెప్టెంబర్ మాసం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో శుక్రుడు చాలా యోగిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మీకు అష్టమంలో శుక్రుడు మంచి సౌఖ్యాన్ని, ఆర్థికమైనటువంటి అనుకూలతలను, తలపెట్టినటువంటి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటూ ఉంటాయి. తర్వాత పట్టుదలతోటి పనులు చేస్తూ ఉంటారు. మీరు మీ ప్రజ్ఞా శక్తి అనేది మీకు ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి జాతకులకు ప్రతిభకు తగ్గట్టు గుర్తింపు లభిస్తూ ఉంటుంది.
వీరికి ఈ యొక్క సెప్టెంబర్ 7వ తేదీ సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. గత కొంతకాలంగా ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లు కూడా దూరం అయిపోయి తీర్థయాత్రలు చేయడం, శుభవార్త శ్రవణం అనేది మీకు అనుకూలంగా కనబడుతూ ఉంది. మరి మీరు ముఖ్యంగా మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయండి, ఇంకా మీకు అనుకూలంగా ఉంటుంది. ఓం స్వస్తి. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే, మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో 6, 7 స్థానాలు సంచారం కనబడుతూ ఉంది. అంటే 6వ స్థానంలో సూర్యుడు సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురు కావు. ఎప్పుడైతే 7వ స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తర్వాత కుజుడు 7, 8 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు. రుణ ఒత్తిడులు, మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా వీరికి కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు 15 రోజులు 6వ స్థానంలో, 15 రోజులు 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం. అంటే బుధుడు 6వ స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము 4వ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు. తర్వాత మరి శుక్రగ్రహము 5వ, 6వ స్థానం అంటే 5, 6 స్థానాల్లో ఉన్నాయి. శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు. ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు. తర్వాత ముఖ్యంగా శనిగ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత వీరికి మరి రాహువు 12వ స్థానంలో, కేతువు 6వ స్థానంలో, కేతుగ్రహం యొక్క అనుకూలిత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వావసునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి. 7వ తేదీ సెప్టెంబర్ 7వ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి. 8వ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి. వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి. మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి.